హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు టమాటా రైస్ ఎలా చేసుకోవాలో, ఏమీ లేనప్పుడు ఇలా ఆలు, క్యారెట్, టమాటాలు, ఎర్రగడ్డ వేసి చేసుకుంటే తొందరగా అయిపోతుంది. చాలా చాలా బాగా కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో రైస్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా క్యారెట్, ఆలుని ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి చూడండి, నేనైతే కట్ చేసి పెట్టాను. టమాటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, క్యారెట్, ఆలు, కొత్తిమీర, పుదీనా అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయి కదా. చూడడానికే రైస్ కూడా అంతే బాగుంటుంది. 15 మినిట్స్లో చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాక ఆవాలు కూడా వేసుకొని చిటపట్లాడాక పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది రైసు. ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్, ఆలుని కూడా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్ తీసుకుంటారో ఆ గ్లాస్తోనే 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 గ్లాసులు నీళ్లు వేశాను. ఇలా కలుపుకొని సరిపడా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే. మూడు విజిల్స్ వస్తే సరిపోతాయండి. రైస్ బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చేసాయి. మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో రైస్, ఎంత బాగా ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా, భలే టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.